అయినా రెండో రోజు నుంచి ప్రజల పక్షానంటూ మాట్లాడుతూ ఉంటారు. అట్లాగా తయారైతే తెలుగుదేశానికి దెబ్బతింది, కాంగ్రెస్ దెబ్బతింది అట్లాంటి వాటి వల్ల. కాబట్టి అట్ట ఏకుమేకవుతాడా, అది అతని అడ్వాంటేజ్ అయిపోతుందా అన్న భయం. అది ఒక ఎత్తు అయితే, తెలుగుదేశం శ్రేణులకి ఏ ఒక్కళ్ళకి రుచించండి అంటే కట్టర్ తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి రుచించనిది ఏంటి అంటే, ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి లిస్టులో నాగబాబు పేరు ఉండటం. వాస్తవంగా రాజ్యసభ సభ్యుడు కాదు కదా, సీట్ ఏమి ఇవ్వట్లేదు కదా. రాజ్యసభ సీట్లకు సంబంధించి అయితే వాళ్ళిద్దరికీ ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేస్తే సరిపోద్ది కదా. అంతేగాని అందులో నాగబాబు పేరు మంత్రియా అనేది అంటే ఏంటి, చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ రాయించాడు. ఎదవరకడికి మళ్ళీ మేము ఇస్తాంలే అంటే తెలుగుదేశం వాళ్ళకి టికెట్ ఇస్తానన్నాకనే 3వ రోజు దాకా కూడా చంపుకు తినేవాడు ఆయన. లాస్ట్ నిమిషం దాకా వాళ్ళకి పీక మీద కత్తే, డబ్బులు ఖర్చు పెడతా ఉండాలి, వస్తుందో రాదో తెలియదు, చివరి నిమిషంలో మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి గిలగిల్లాడుతుంది కూడా. అట్లాంటిది 3 నెలల తర్వాత రాబోయే మంత్రి పదవి గురించి ఇప్పుడే నాగబాబుకి సంబంధించి అది ఎంపీల లిస్టులో అంటే అంత ఒత్తిడి చేయగలుగుతున్నాడు మా నాయకుడి మీద అన్న కోపం. అది చంద్రబాబు గారు కోపగించుకున్నారో లేదో తెలియదు. ఆయన అంతగా ఫీల్ అయితే ఇంటర్నల్గా ఫీల్ అయ్యి ఉంటారు. కానీ బాబు గారిని అపరిమితంగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. భువనేశ్వర్